పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. 9 ప్రాంతాల్లోని ఉగ్ర స్థావరాలను పేల్చేసింది. ఇవి ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టిన క్రమంలో దేశ రక్షణ వ్యవస్థలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశం రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలని, మేక్ ఇన్ ఇండియాను మరింత ప్రోత్సహించాలన్నారు. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీని భారీగా పెంచుతున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు. భారత మిసైల్స్ ను అడ్డుకోవడంలో పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా రక్షణ సామాగ్రి విఫలమైనట్లు వార్తలొచ్చాయి. భారత్ ముందు చైనా ఉత్పత్తులు తేలిపోయాయని విమర్శలు ఎదురయ్యాయి. ఈ ప్రభావం చైనా రక్షణ రంగంలోని కంపెనీలపై కనిపిస్తోంది. చైనా డిఫెన్స్ స్టాక్స్ కుప్పకొలుతున్నాయి. డ్రాగన్ దేశ రక్షణ రంగంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఏవిఐసి చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ షేర్ మే 20, 2025న భారీగా పడిపోయింది. ఏకంగా 8% మేర నష్టపోయింది. గత 4 సెషన్లలో చూసుకుంటే 3 ట్రేడింగ్ సెషన్లలో భారీగా పడిపోయింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రధానమంత్రి ప్రకటన చేసిన తర్వాత J-10 ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ కంపెనీ అయిన ఏవిఐసి షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఏవిఐసి చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ షేర్ ధర మంగళవారం ఇంట్రాడే కనిష్ట స్థాయి 80.23 యాండ్స్ స్థాయికి పడిపోయింది. క్రితం రోజు ముగింపు ధర 87.2 యాండ్స్ తో పోలిస్తే 7.99% మేర తగ్గింది. స్టాక్ మార్కెట్ ఇంట్రాడే హై స్థాయి 86.3 యాండ్స్ చూసుకున్న క్రితం రోజు ముగింపు కన్నా తక్కువగానే ఉండడం గమనార్హం. గత 4 ట్రేడింగ్ సెషన్లలో చూస్తే చైనా డిఫెన్స్ కంపెనీ స్టాక్ ఏకంగా 12% నష్టపోయింది. మే నెలలో ఇప్పటి వరకు చూసుకుంటే J-10 ఫైర్ జెట్ తయారీ కంపెనీ 50% మేర పెరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సమయంలో పరుగులు పెట్టింది. ఆ సమయంలో చైనా J-10 జెట్స్ భారత ఫైటర్ జెట్స్ ను విజయవంతంగా అడ్డుకున్నట్లు పాకిస్తాన్ ఊదరగొట్టడంతో ఆ కంపెనీ స్టాక్ పరుగులు పెట్టింది. కానీ అసలు నిజం వెలుగులోకి రావడంతో ఇప్పుడు వరుస సెషన్లలో కుప్పకూలుతోంది.